వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. సో ఈ వీడియో సెషన్లో మనము మల్టిపుల్ ఇంటెగ్రల్స్ నుంచి చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ పైన సెకండ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. బై చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇవాల్యుయేట్ ఇంటెగ్రల్ 0 to 1 ఇంటెగ్రల్ 0 to square root of 1 minus x square y square dy dx. అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గివెన్ ఇంటెగ్రల్ ని I అనుకుందాము. సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే లెట్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to 1, అదే విధంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇంటెగ్రల్ 0 to root 1 minus x square అని రాస్తాను. రాసిన తర్వాత ఇక్కడ y square dy dx గా రాసుకుంటారు. అవునా? ఇక్కడ ఈ లిమిట్ వేరియబుల్ లిమిట్ x లో ఉంది అంటే ఖచ్చితంగా అది y లిమిట్. సో ఇది y ఈక్వల్ టు 0 అని రాసుకుంటాను. కాన్స్టెంట్ లిమిట్ ఏమవుతుందంటే x ఈక్వల్ టు 0 to 1 అని రాసుకుందాం. సరేనా? ఫస్ట్ ఓల్డ్ స్ట్రిప్ అని రాసుకోవాలా. ఓల్డ్ స్ట్రిప్ ని దేంతో డినోట్ చేస్తాము? యాజ్ యూజువల్ గా మీకు తెలుసు PQ తో డినోట్ చేస్తాము. అవునా? సో PQ అని రాసుకున్న తర్వాత ఫస్ట్ x ఈక్వల్ టు 0 to 1 అని చెప్పి రాసుకుంటాను. x ఈక్వల్ టు 0 to x ఈక్వల్ టు 1. ఆ తర్వాత వేరియబుల్ లిమిట్స్ y ఈక్వల్ టు 0 to y ఈక్వల్ టు రూట్ 1 మైనస్ x స్క్వేర్. అవునా? రూట్ 1 మైనస్ x స్క్వేర్ అని చెప్పి రాసుకున్నాం. రాసుకున్న తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి. మనకు ఈ డయాగ్రామ్ ముందే మనం డ్రా చేయలేము. ఎందుకంటే ఫస్ట్ మనం లిమిట్స్ ని కొద్దిగా అనలైజ్ చేసుకోవాలా. ఇంతకు ముందు ప్రాబ్లం అంటే వేరు, అది చూడంగానే చెప్పచ్చు. కానీ ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ అప్పర్ లిమిట్ ని స్క్వేర్ చేసుకోండి. అంటే ఏమొస్తుంది? y స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ x స్క్వేర్. మైనస్ x స్క్వేర్ ఈ సైడ్ వస్తే మనకి ఏమొస్తుంది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏమి ఈక్వేషన్ ఇది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. సర్కిల్ యొక్క ఈక్వేషన్. ఇక్కడ r వాల్యూ 1 అంటే యూనిట్ సర్కిల్ అవుతుంది. రేడియస్ 1 కాబట్టి యూనిట్ సర్కిల్ అవుతుంది. సో అందుకే నేను ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేశాను. యూనిట్ సర్కిల్ కాబట్టి ఏ ఇక్కడ x యాక్సిస్ లో ఏ ఏం రాస్తానంటే 1,0, ఇక్కడ y యాక్సిస్ పైన b ఏం రాసుకుంటానంటే 0,1. యాజ్ యూజువల్ గా మీకు తెలుసు x యాక్సిస్ పైన y కోఆర్డినేట్ 0 ఉంటుంది, y యాక్సిస్ పైన x కోఆర్డినేట్ 0 ఉంటుంది. అందుకే ఇక్కడ a 1,0 అని రాశాను, b 0,1. ఇప్పుడు ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. p అంటే బాడీ లిమిట్, లోయర్ లిమిట్. p దేన్ని టచ్ చేస్తుంది? x యాక్సిస్ ని. అంటే x యాక్సిస్ ఈక్వేషన్ ఏమి? y ఈక్వల్ టు 0. q దేన్ని టచ్ చేస్తుంది? సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ని టచ్ చేస్తుంది కాబట్టి ఇది q అవుతుంది. ఇది p అవుతుంది లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ q అవుతుంది. మరి స్ట్రిప్ యొక్క మూవ్మెంట్, స్ట్రిప్ అంటే PQ స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అండ్ టువర్డ్స్ రైట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ దేన్ని టచ్ చేస్తుంది? y యాక్సిస్ ని. y యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏమి? x ఈక్వల్ టు 0. రైట్ సైడ్ x ఈక్వల్ టు 1 వరకు వెళ్తుంది. అవునా? ఈ లైన్ ఏమవుతుంది? x ఈక్వల్ టు 1 కాబట్టి x ఈక్వల్ టు 1 వరకు వెళ్తుంది. అందుకే లిమిట్స్ ఈ విధంగా రాసుకున్నా. ఇకపోతే స్ట్రిప్ డైరెక్షన్ చేంజ్ చేయాలి. PQ వర్టికల్ గా ఉన్నటువంటి స్ట్రిప్ ని హారిజాంటల్ గా RS గా డ్రా చేసుకోవాలి. సో నెక్స్ట్ ఫిగర్ లో డ్రా చేసుకున్నాను. ఫస్ట్ RS గా రాసుకున్నాను. R అంటే లోయర్ లిమిట్ అవుతుంది, ఇది అప్పర్ లిమిట్ అవుతుంది. సరే, ఒకసారి న్యూ స్ట్రిప్ అని రాసుకుందాము. న్యూ స్ట్రిప్ ని నేను ఏమని రాసుకుంటానంటే RS గా రాసుకుంటాను. RS గా రాసుకుంటాను. అవునా? ఫస్ట్ బాడీ లిమిట్స్ రాద్దాము, తర్వాత స్ట్రిప్ యొక్క మూమెంట్ రాసుకుందాము. R దేన్ని టచ్ చేస్తుంది? y యాక్సిస్ ని. అంటే x ఈక్వల్ టు 0 గా రాసుకోవచ్చు. బాడీ లిమిట్స్ x ఈక్వల్ టు 0 టు s దేన్ని టచ్ చేస్తుంది? సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ని. ఇక్కడ y ఈక్వల్ టు రూట్ 1 మైనస్ x స్క్వేర్ రాసినప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు? x ఇస్ ఈక్వల్ టు రూట్ 1 మైనస్ y స్క్వేర్ గా రాసుకోవచ్చు. మరి స్ట్రిప్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉంటుంది? టువర్డ్స్ డౌన్వర్డ్స్ అప్వర్డ్స్ మూమెంట్ చూపిస్తుంది. అప్వర్డ్ మూమెంట్, డౌన్వర్డ్ మూమెంట్. డౌన్వర్డ్ మూమెంట్ ఎంతవరకు టచ్ చేస్తుంది? x యాక్సిస్ ని. x యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏమి? y ఈక్వల్ టు 0. పైన y ఈక్వల్ టు 1, ఈ లైన్ ని y ఈక్వల్ టు 1 అంటాము. y ఈక్వల్ టు 1 అనే లైన్ ని టచ్ చేస్తుంది. సో ఇక్కడ y ఈక్వల్ టు 1 అని చెప్పి రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఆ గివెన్ ఇంటెగ్రల్ మళ్ళీ ఒకసారి రాసుకుందాము. I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ x ఈక్వల్ టు 0 టు 1, y equal to 0 to root 1 minus x square, y equal to 0 to
అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటెగ్రల్ ఏమి ఇచ్చారు వై స్క్వేర్ డివై డిఎక్స్. ఇప్పుడు by changing the order of integration, so dy dx ని dx dy గా రాసుకోవాలి అండ్ కొత్త లిమిట్స్ న్యూ లిమిట్స్ రాసుకోవాలి. ఈ విషయం మీరు ఫస్ట్ రాసుకునేటప్పుడు y లిమిట్స్ రాసుకోవాలి, ఎందుకంటే కాన్స్టెంట్ లిమిట్స్ ఫస్ట్ రాయాలి, తర్వాత వేరియబుల్ లిమిట్స్ రాయాలి. ఫస్ట్ వేరియబుల్ లిమిట్స్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం ఇక. కాబట్టి ఇక్కడ చూడండి y ఈక్వల్ టు 0 to 1 అని రాసుకున్నాను, తర్వాత x లిమిట్స్ x ఈక్వల్ టు 0 to రూట్ 1 మైనస్ వై స్క్వేర్. అవునా? సో వై స్క్వేర్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో ఇంటెగ్రల్ కి పక్క రాసుకుంటాను, dx dy గా రాస్తాను. ఫస్ట్ dx రాస్తాను, తర్వాత dy. ఫస్ట్ ఈ ఇంటెగ్రల్ మాత్రమే ఇవాల్యుయేట్ చేస్తాను, అంటే విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేట్ చేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి, ఇంటెగ్రల్ dx అంటే x వస్తుంది కాబట్టి ఇంటెగ్రల్ 0 to 1 అలాగే ఉంటుంది, y ఈక్వల్ టు 0 to 1 అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఇంటెగ్రల్ dx అంటే y స్క్వేర్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇంటెగ్రల్ dx అంటే x వస్తుంది, లోయర్ లిమిట్ 0 అండ్ అప్పర్ లిమిట్ ఈస్ 1 మైనస్ వై స్క్వేర్ వస్తుంది. ఇక్కడ dy రాసుకుంటాను. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే x ప్లేస్ లో రూట్ 1 మైనస్ వై స్క్వేర్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 0, రూట్ 1 మైనస్ వై స్క్వేర్ మైనస్ 0 అంటే కేవలం రూట్ 1 మైనస్ వై స్క్వేర్ మాత్రమే వస్తుంది. అవునా? మరి ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలి అంటే మనము ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో చేస్తాను. y అంటే సైన్ థీటా సబ్స్టిట్యూట్ చేస్తాను, అప్పుడు dy ఏమవుతుందో చూడండి. పుట్ y ఈక్వల్ టు సైన్ థీటా. అవునా? పుట్ y ఈక్వల్ టు సైన్ థీటా. ఎందుకు సైన్ థీటా సబ్స్టిట్యూట్ చేస్తున్నానంటే రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా, రూట్ కాస్ స్క్వేర్ థీటా అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి అది కాస్ థీటాగా చేంజ్ అవుతుంది. అందుకే y అంటే నేను ఏం రాసుకున్నానంటే సైన్ థీటా తీసుకున్నాను. మరి dy ఏమవుతుంది అంటే మరి దీన్ని విత్ రెస్పెక్ట్ టు y మీరు డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, d బై dy ఆఫ్ y అంటే 1 వస్తుంది, d బై dy ఆఫ్ సైన్ థీటా అంటే కాస్ థీటా, మళ్ళీ థీటాని డిఫరెన్షియేట్ చేస్తే d థీటా బై dy. సో dy వాల్యూ ఎంత అంటే కాస్ థీటా d థీటా అవుతుంది. సో పక్కన అది కూడా రాసుకుంటాను, y sin థీటా అయితే dy ఏమవుతుందంటే కాస్ థీటా d థీటా అవుతుంది. అవునా? మరి లిమిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం ప్రాబ్లం మొత్తము థీటా d థీటాలోకి చేంజ్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ లోయర్ లిమిట్ ఏమి, ఇంతకు ముందు లోయర్ లిమిట్ ఏముంది, y ఈక్వల్ టు 0. y ఈక్వల్ టు 0 అనే వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, సైన్ థీటా ఈక్వల్ టు y వాల్యూ 0. కాబట్టి థీటా వాల్యూ ఎంత అవుతుందంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0. వాట్ ఈస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0? 0 డిగ్రీస్. సో థీటా వాల్యూ ఎంత అంటే 0. సో y వాల్యూ 0 అయితే థీటా వాల్యూ ఎంత అవుతుందంటే 0. అదే విధంగా అప్పర్ లిమిట్ క్యాలిక్యులేట్ చేద్దాము, y ఈక్వల్ టు 1. సైన్ థీటా ఈక్వల్ టు y వాల్యూ ఎంత అంటే 1 కాబట్టి సైన్ థీటా ఈక్వల్ టు 1 రాసుకుంటాము. కానీ థీటా వాల్యూ ఎంత అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1. వాట్ ఈస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1? పై బై 2. సైన్ యొక్క ఏ వాల్యూ 1? పై బై 2. కాబట్టి థీటా వాల్యూ ఎంత అంటే పై బై 2. అవునా? సో i ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ క్వశ్చన్ కంటిన్యూ చేస్తున్నాను, y ఈక్వల్ టు 0 ని థీటా ఈక్వల్ టు 0 గా రాసుకోవచ్చు. అవునా? y ఈక్వల్ టు 1 ఎలా రాసుకోవచ్చు, పై బై 2, థీటా ఈక్వల్ టు పై బై 2 గా రాసుకోవచ్చు. y స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా గా రాసుకోవచ్చు. అవునా? రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అండ్ dy అంటే ఏంటి, కాస్ థీటా d థీటాగా రాసుకోవచ్చు. కానీ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే మనందరికీ తెలుసు కాస్ థీటా, ఎందుకంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఏమవుతుంది, కాస్ స్క్వేర్ థీటా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇదంతా కాస్ థీటా అయిపోతుంది, ఈ రూట్ వాల్యూ అంతా ఏమవుతుంది, కాస్ థీటా. కాకపోతే పక్కన ఇంకో కాస్ థీటా ఉంది కాబట్టి కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటాగా రాసుకుంటాం. అవునా? కాస్ స్క్వేర్ థీటా d థీటా. మరి ఈ ఇంటెగ్రల్ ని ఎలా ఇవాల్యుయేట్ చేస్తానంటే యూజింగ్ వాల్యూస్ ఫార్ములా. మరి వాల్యూస్ ఫార్ములా అంటే ఏంటి అంటే ఇక్కడ నేను మీకు పేస్ట్ చేసి చూపిస్తాను, చూడండి. రాసుకోవచ్చు కానీ కొంచెము లెంతీగా ఉంటుంది ఫార్ములా, కానీ నేర్చుకోవడం చాలా ఈజీ. ఒక్కసారి నేను ఇక్కడ మీకు పేస్ట్ చేసి చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి.
అవునా? సో వాల్యూస్ ఫార్ములా మీకు కనిపిస్తోంది. వాల్యూస్ ఫార్ములా యూజ్ చేయాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, లిమిట్స్ ఏముండాలి అంటే 0 to π/2 ఉండాలి. పైన బాగా అబ్జర్వ్ చేయండి, లిమిట్ లోయర్ లిమిట్ ఏముంది 0 ఉంది, అప్పర్ లిమిట్ ఏముంది π/2. m వాల్యూ ఎంత అంటే 2, n వాల్యూ ఎంత అంటే 2. థీటా ప్లేస్ లో x ఉంది, అది ఏమున్నా మనకి ఇబ్బంది లేదు. dθ ప్లేస్ లో dx ఉంది, అది ఏమి ఇబ్బంది లేదు. సో ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారము ఫస్ట్ m-1 వస్తుంది, m-3, తర్వాత m-5 అండ్ సో ఆన్ టు r1. ఇక్కడ n-1, n-3, n-5 అండ్ సో ఆన్ టు r1. అవునా? తర్వాత కింద m+n, m+n-2, m+n-4, m+n-6 అండ్ సో ఆన్ టు r1. మరి లాస్ట్ లో ఆల్ఫా ఉంది, ఆల్ఫా వాల్యూ ఎంత అంటే బోత్ m అండ్ n ఈవెన్ అయితే ఆల్ఫా వాల్యూ ఈజ్ π/2, అదర్వైజ్ ఏ ఒక్కటి ఆడైనా ఆల్ఫా వాల్యూ 1. అవునా? సో ఈ ఫార్ములాని ఏమంటారంటే వాల్యూస్ ఫార్ములా. సో ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ ఇంటెగ్రల్ ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బాగా అబ్జర్వ్ చేయండి. I is equal to ఇంటెగ్రల్ 0 to π/2 sin స్క్వేర్ థీటా cos స్క్వేర్ థీటా dθ ని ఈ విధంగా రాస్తాను. m వాల్యూ 2 కాబట్టి 2 - 1 గా రాస్తాను. 2 - 1 ఎంత? 1. 1 వస్తే స్టాప్ చేయాలా, 2 or 1 వస్తే స్టాప్ చేసేయాలి. తర్వాత ఇక్కడ ఈ బ్రాకెట్ వాల్యూ n వాల్యూ 2 కాబట్టి 2 - 1, 1 వస్తే స్టాప్ చేసేయాలా. మరి డినామినేటర్ లో m+n అంటే m వాల్యూ 2, n వాల్యూ 2 కాబట్టి m+n ఎంత అవుతుంది? 4. ఆ తర్వాత m+n-2, 4 - 2 ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 or 1 వస్తే స్టాప్ చేసేయాలా. ఆల్ఫా వాల్యూ బోత్ ఆర్ ఈవెన్, m కూడా ఈవెన్, n కూడా ఈవెన్ కాబట్టి ఆల్ఫా వాల్యూ ఏమన్నాను? π/2. సో మొత్తం ఆ ఇంటెగ్రల్ యొక్క వాల్యూ ఎంత అంటే 1.1 divided by 4.2 into π/2. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 4 2 * 8 అవుతుంది. పైన 1.1 అంటే 1 వస్తుంది, 4 2 * 8 అవుతుంది. మొత్తం ఆన్సర్ ఎంత అంటే π/8 2 * 16, π/16 వస్తుంది. ఇంకోసారి నేను మీకు చేసి చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ఫార్ములాని ఏమంటారంటే వాల్యూస్ ఫార్ములా అంటారు. ఫార్ములా రాసుకోవడం కూడా చాలా ఈజీ. m-1, m-2 రాసుకోకూడదు, m-3, తర్వాత m-5 అదంతా అండ్ సో ఆన్ అని రాసేసి 2r1. ఇది ఫస్ట్ బ్రాకెట్ అవుతుంది. మరి సెకండ్ బ్రాకెట్ కూడా m ప్లేస్ లో n రాయాలి, n-1, n-3 అండ్ సో ఆన్ 2r1. కింద m+n, m+n-2, m+n-4 అండ్ సో ఆన్ 2r1. లాస్ట్ లో ఆల్ఫా వాల్యూ ఒకటి π/2, ఇంకోటి 1. π/2 ఎప్పుడు రాసుకోవాలంటే బోత్ m అండ్ n ఆర్ ఈవెన్ అయినప్పుడు, రెండిట్లో ఏ ఒక్కటి ఆడైనా ఆల్ఫా వాల్యూ 1 అవుతుంది. మరి క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత చూడండి, m-1, m వాల్యూ 2 కాబట్టి 2 - 1 స్టాప్ చేసేయాలి. 2 or 1 వస్తే స్టాప్ చేయాలి. ఇంటూ సెకండ్ బ్రాకెట్ లో n-1 అంటే 2 - 1 అంటే 1 వస్తుంది, డివైడెడ్ బై m+n, 2 + 2 అంటే 4 వస్తుంది. 4 - 2 అంటే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 2 వస్తుంది. 2 or 1 వస్తే స్టాప్ చేసేయాలి. ఆల్ఫా వాల్యూ π/2 గా రాసుకోవాలి. అవునా? సో ఫైనలీ ఇక్కడ π divided by 4 2 * 8, 8 2 * 16 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ ద గివెన్ ఇంటెగ్రల్. ఓకే, ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.